ఏ టిఫిన్ ఐటెంలోకైనా ఈ చట్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. నేను చెప్పిన విధంగా ఈ చట్నీ ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఒక 2 స్పూన్లు శనగకాయ పప్పులు తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి, లో ఫ్లేమ్లో చేసుకోండి. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి, అలాగే టొమాటో యాడ్ చేసుకోండి, అలాగే ఎండుమిర్చిలు ఒక 3, అలాగే తెల్లగడ్డలు ఒక 6-7 యాడ్ చేసుకొని ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అన్నీ ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త ఉప్పు యాడ్ చేసుకోండి, కాస్త చల్లారాక పేస్ట్ చేసుకోండి. ముందుగా వాటర్ వేయకండి, కాస్త గ్రైండ్ అయిన తర్వాత మీకు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను తక్కువ వాటర్ యాడ్ చేశాను, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాస్త ఆయిల్ తీసుకొని కొన్ని తాలింపు గింజలు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని పోపు పెట్టేసుకోండి. అంతే, టేస్టీగా రెడ్ చట్నీ రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫుల్ రెసిపీ కోసం మన ఎస్వే కుకింగ్ ఛానల్ని విజిట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.